బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ చేశారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీ జరిగింది. 2024 ఫిబ్రవరి 10న మరోసారి సెషన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ FAOతో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్లో అగ్రిమెంట్ జరిగింది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్లను FAOకు చెల్లించింది. రెండోసారి ఈవెంట్ జరగాల్సిండగా అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. FAOకు చెల్లించిన 55 కోట్లపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. ఇక ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని సర్కార్ గుర్తించింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా RBI నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు 55 కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారు కేటీఆర్. ఇందులో అరవింద్ కుమార్ తప్పేం లేదని, తానే ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటారని కూడా స్పష్టం చేశారు. విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్లు చెల్లించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఏసీబీ విచారణలో పూర్తి స్థాయిలో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరింది సర్కార్. విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. సీఎస్ లేఖ రాగానే ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో కేసులు పెట్టింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేసులో అధికారులు, అప్పటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. హెచ్ఎండిఏ బోర్డు సభ్యులతో పాటు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిండగా ఎవరి అనుమతి లేకుండానే ఫార్ములా సంస్థకు హడావుడిగా 55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ఇందులో ముఖ్యంగా 46 కోట్ల వరకు డాలర్లుగా విదేశీ సంస్థకు చెల్లించారు. విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిపేటప్పుడు RBI అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ అవేవీ పాటించకుండా ఓ ఫార్ములా ఏజెన్సీ సంస్థకు చెల్లింపుల వ్యవహారంలో ఈ నిబంధన ఉల్లంఘించారని తెలుస్తోంది. వీటన్నిటిపైనా దర్యాప్తు జరగనుంది. బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ చేశారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీ జరిగింది. 2024 ఫిబ్రవరి 10న మరోసారి సెషన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ FAOతో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్లో అగ్రిమెంట్ జరిగింది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్లను FAOకు చెల్లించింది. రెండోసారి ఈవెంట్ జరగాల్సిండగా అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. FAOకు చెల్లించిన 55 కోట్లపై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. ఇక ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని సర్కార్ గుర్తించింది. విదేశీ సంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా RBI నిబంధనలు పాటించకుండా వ్యవహరించినట్లు ప్రాథమికంగా గుర్తించడంతో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు 55 కోట్లు ఖర్చు చేశామని చెప్తున్నారు కేటీఆర్. ఇందులో అరవింద్ కుమార్ తప్పేం లేదని, తానే ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, RBIల అనుమతి తీసుకోకుండానే నేరుగా 55 కోట్లు చెల్లించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఏసీబీ విచారణలో పూర్తి స్థాయిలో అసలు విషయాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరింది సర్కార్. విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఫార్ములా ఈ రేసులో ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. సీఎస్ లేఖ రాగానే ఫార్ములా ఈ రేస్ ఇష్యూలో కేసులు పెట్టింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేసులో అధికారులు, అప్పటి మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. హెచ్ఎండిఏ బోర్డు సభ్యులతో పాటు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిండగా ఎవరి అనుమతి లేకుండానే ఫార్ములా సంస్థకు హడావుడిగా 55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ఇందులో ముఖ్యంగా 46 కోట్ల వరకు డాలర్లుగా విదేశీ సంస్థకు చెల్లించారు. విదేశీ సంస్థకు చెల్లింపులు జరిపేటప్పుడు RBI అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ అవేవీ పాటించకుండా ఓ ఫార్ములా ఏజెన్సీ సంస్థకు చెల్లింపుల వ్యవహారంలో ఈ నిబంధన ఉల్లంఘించారని తెలుస్తోంది. వీటన్నిటిపైనా దర్యాప్తు జరగనుంది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్,
ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఫార్ములా ఈ రేసు విషయంలో రాజకీయంగా కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరొక ప్రైవేట్ వ్యక్తిపై ముగ్గురిపై ఈ ఎపిసోడ్లో కేసు నమోదైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏసీబీకి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఆ ఫిర్యాదులో అనేక రకమైన విస్తుగొల్పే అంశాలు, విస్తుగొల్పే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇదే అంశాన్ని గవర్నర్కి ఇచ్చినారు. గవర్నర్కి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నేరుగా ఏసీబీకి లేఖ రాసింది. ప్రభుత్వ నిధులు 55 కోట్ల మేర దుర్వినియోగమైనాయి, మీరు ఏసీబీ కేసు పెట్టాల్సిందిగా ప్రభుత్వం అధికారికంగా 3 పేజీల లేఖను ఏసీబీ అధికారులకి ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసింది. ఈ లేఖలో ఏసీబీ కొద్దిసేపు క్రితం కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు. ముఖ్యంగా దీనిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదైనట్టుగా కూడా మనకు ఎఫ్ఐఆర్ చెబుతున్నది. అదే 55 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ. దీనిలో కేటీఆర్ మీద 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ విషయం ఎప్పుడైతే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 55 కోట్లు విదేశీ సంస్థలకి, విదేశాలకు దారి మళ్ళాయో అప్పుడు ఆర్బీఐ ప్రవేశించి కొంత పెనాల్టీ వేసింది. మీరు ఎలాంటి ఆర్బీఐ అనుమతి లేకుండా మీరు విదేశాలకు 55 కోట్లు ఎలా దారి మళ్లిస్తారు అని ఆర్బీఐ పెనాల్టీ వేయడంతో అప్పుడు అసలు విషయం బయటపడింది. అనుమతి లేకుండా చెల్లించడంపై ఆర్బీఐ దాదాపు 8 కోట్ల ఫైన్ వేసింది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ సర్కార్, గత సర్కార్ నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేసు ఎపిసోడ్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 8 కోట్ల ఫైన్, అధికారికంగా 8 కోట్ల పెనాల్టీ ఈ ప్రభుత్వం చెల్లించింది. అయితే ఇండియన్ కరెన్సీలో విదేశీ సంస్థకి నిధుల బదలాయింపు జరిగింది కాబట్టి ఆర్బీఐ 8 కోట్ల ఫైన్ వేసింది. ఆర్బీఐ రూల్స్కి విరుద్ధంగా ఎఫ్ఈఓ సంస్థకి నిధులు చెల్లించినారు. అదేవిధంగా ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్లు విదేశీ సంస్థకు చెల్లించారన్నది ప్రధాన ఆరోపణగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇదే ఆరోపణను గవర్నర్కి ఇచ్చినారు, ఇదే ఆరోపణను ఏసీబీకి ఇచ్చినారు. ఏసీబీ పోలీసులు కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేయడం జరిగింది. నాంపల్లి కోర్టులో సిఎంఎం కోర్టులో ప్రస్తుతం ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ మరి కాసేపట్లో బయటికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎఫ్ఐఆర్ ఆధారంగా ముందు నోటీస్ ఇస్తారా, ఆ తర్వాత విచారిస్తారా, లేక నేరుగా అరెస్ట్ చేస్తారన్నది పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో అయితే క్యూరియాసిటీ, ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో కేసు విషయం కూడా తన దృష్టికి వచ్చింది. ఈ అంశంపై చర్చ పెట్టాల్సిందిగా కూడా, చర్చకు అనుమతి ఇవ్వాల్సిందిగా కూడా స్పీకర్ను కోరడం జరిగింది. సో మొత్తానికైతే ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో అనేక మలుపులు తిరిగే అవకాశం ఉంది. కేటీఆర్పై గత 4 నెలల నుంచి ఈ కేసు చుట్టుముట్టుకుంటుంది. బీఆర్ఎస్ మెడకు ఈ కేసులో ఉచ్చు తగులుతుంది. ముఖ్యంగా కేటీఆర్పై చర్యలు ఉంటాయనేది గత 4-5 నెలలుగా వస్తున్న వార్తలు. కానీ ఆ వార్తలు నిజమే రకంగా అన్ని ఆధారాలతో సహా అటు ఏసీబీ అధికారులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆధారాలను ఎఫ్ఐఆర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం రేపు దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది, 55 కోట్లు ఎందుకు దారి మళ్లించినారు, ఎలా మరలినాయి, దాని మీద ఎలాంటి చర్యలు ఉంటాయన్నది అదుపులోకి తీసుకొని విచారిస్తే తప్ప మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు.